స్పెషల్లీ మేడం మైగ్రేన్ తీసుకున్నట్టు ఇది లేడీస్లో ఎక్కువ ఉంటుంది. మేజర్గా లేడీస్లో ఉంటుంది, చాలా తక్కువ పర్సెంటేజ్ జెంట్స్లో వస్తుంది. మైగ్రేన్ అనేది వన్ టైప్ ఆఫ్ హెడేక్. దీని లక్షణం అందరికీ తెలుసు. ఎస్పెషల్లీ దీన్ని పార్శ్వ నొప్పి కూడా అంటారు, తలలో ఒక భాగంలో వచ్చింది. ఇది న్యూరలాజికల్ డిజార్డర్గా చెప్తారు, ఇది న్యూరలాజికల్ ప్రాబ్లమ్గా చెప్తారు. అదేవిధంగా ఇది ఎక్కువగా మేజర్గా స్ట్రెస్ ఎక్కువగా ఉండే వాళ్ళలో, లో బ్లడ్ పర్సంటేజ్ ఉండే వాళ్ళలో, హార్మోన్ ఇంబ్యాలెన్స్, లేడీస్లో హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా వస్తుంది. ఈ కప్పింగ్ విధానం అనేది బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది కాబట్టి ఎప్పుడైతే మనం కప్పింగ్ చేసి హెడ్ మీద కప్పింగ్స్ ఉంటుంది, ఫేషియల్ ఉంటుంది, ఎక్కడైతే పార్శ్వ నొప్పి ఎక్కడైతే ఉంటుందో ఆ పాయింట్స్ని డిసైడ్ చేసి మనం ఆ కప్పింగ్ విధానం ద్వారా దాన్ని వేస్ట్ బ్లడ్ బయటికి తీయడం జరుగుతుంది. ఎప్పుడైతే వేస్ట్ బ్లడ్ బయటకు వస్తుందో ఆటోమేటిక్గా బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్ జరిగినప్పుడు ప్రాపర్ ఎనర్జీ దొరుకుతుంది. పెయిన్ మేనేజ్మెంట్ మీద ఎస్పెషల్లీ ఈ విధమైన కప్పింగ్ విధానం అనేది 100% పనిచేస్తుంది. గాడ్స్ గిఫ్ట్ చాలా మందికి మైగ్రేన్ సంబంధించిన పేషెంట్స్కి చేసాము, మంచి రిజల్ట్స్ వచ్చాయి. మైగ్రేన్ అనేది ఒక ఎర్లీ మార్నింగ్ ఎస్పెషల్లీ లెగ్ గానే వస్తుంది, అది ఎండ్ ఎక్కి వరకు వస్తుంది. వామిటింగ్ సెన్సేషన్ కూడా చెప్తారు చాలా మంది, వామిటింగ్ వచ్చింది లేదా వామిటింగ్ వచ్చిన తర్వాత తగ్గిపోయింది అని చెప్తారు. ఇది అబ్డామిన్ ఇష్యూ కూడా ఉంటుంది అండ్ డైజెషన్ సిస్టమ్ ఇష్యూ కూడా ఒక ఇష్యూ ఉంటుంది. కాబట్టి దీన్ని కొన్ని బయాలజికల్ సిస్టమ్ని కూడా, డైజెషన్ సిస్టమ్ని కూడా సెట్ చేస్తూ ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్ పెరిగే విధంగా హిజామా చేసినట్టయితే, కప్పింగ్ చేసినట్టయితే ఆటోమేటిక్గా ఫ్రీ అవుతుంది. బట్ నేను ఇచ్చే సలహా ఏంటంటే కప్పింగ్ చేయించాలనుకున్నప్పుడు కరెక్ట్ అయిన పర్సన్ని, సరైన పర్సన్ని ఎన్నుకోవాలి, ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ని ఎన్నుకోవాలి. అప్పుడు మాత్రమే దీనివల్ల రిజల్ట్స్ రావడం జరుగుతుంది.